తలంటు స్నానం చేసిన తరువాత నూతన వస్త్రములను ధరించాలి. నూతన వస్త్రాలు ధరించడము అనేటటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంటుంది. అంచు కలిగినటువంటి బట్ట కట్టుకోవాలి. అంచు కలిగినటువంటి బట్ట, ఖండము కానటువంటి బట్ట ఏది ఉంటుందో అటువంటి బట్ట యందు సమస్త దేవతలు కూడా ఆవహించి ఉంటారు అని మనకి వేదవాక్కు. వేదవాక్కే ప్రమాణవాక్కు. ఆ వేదం చెప్పినటువంటి మాట, వస్త్రాన్ని ఆవహించి దేవతలు ఉంటారు. అంచు కలిగినటువంటి బట్టని ధరించినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహం కలిగి తత్కారణం చేత దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడు. అందుకే నూతన వస్త్రధారణ చేసి తదనంతరం ఇంట్లో ఉండేటటువంటి కులదైవానికి నమస్కారం చేస్తారు. నమస్కారం చేసి ఆ రోజున ప్రత్యేకించి ఒక ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసినటువంటి శేషం ఏది ఉంటుందో దాన్ని పుచ్చుకుంటారు.